ఇంట్లో చారు లేకపోతే అన్నం తిన్నోళ్ళు ఎంతమంది ఉన్నారో కమెంట్ చేయండి. మా ఇంట్లో అయితే అస్సలు తినరండి. చారు కంపల్సరీ ఉండాలన్నమాట. జనరల్గా ఎవరైనా ఫ్రైలు చేసుకుంటే చారు పెట్టుకుంటారు నంచుకోవడానికనో, లేదంటే ఫ్రై టైట్గా ఉంటుందనో. కానీ మా ఇంట్లో మాత్రం పులుసు పెట్టినా ఎగురు పెట్టినా చారు మాత్రం మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఇంకా ఇలా డైలీ పెట్టుకునే వాళ్ళకి ఏంటంటేనండి, రొటీన్గా పెట్టుకుంటే బోర్ కొడుతుంది కాబట్టి అప్పుడప్పుడు చారు వెరైటీ మారుస్తుంటాను. అయితే దీంట్లో కందిచారు మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఇందులో 2 రకాల కందిచారులు ఉంటాయండి. ఇప్పుడు నేను చేస్తుంది మాత్రం ఇన్స్టెంట్ కందిచారు అనమాట. దీనికి రెగ్యులర్ చారులాగే ధనియాలు అన్నీ వేసి తాలింపు పెట్టేసుకున్న తర్వాత ఉప్పు, చింతపొడితో పాటు కొంచెం మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని మరుగుతున్న టైంలో ఆల్రెడీ కందిపప్పుని, ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసుకొని బాగా దోరగా వేపుకొని కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని రెడీగా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్న పొడినండి మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే కూడా సూపర్ ఉంటుంది. ఇంకా ఆ పొడిని ఒక 2 స్పూన్లు ఈ చారులో వేసి బాగా మరగనిచ్చి లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని తింటే ఉంటుందండి అసలు నిజంగా. మామూలు చారు తింటే కనుక ఉత్తి నీళ్ళ చారు వల్ల నీరసం ఉంటుంది, ఏ బలం ఉండదు. ఇది అనుకోండి శుభ్రంగా బలానికి బలం, టేస్ట్కి టేస్ట్ అనమాట. మీకు కూడా నచ్చితే మాత్రం లైక్ చేయండి.